ఈరోజు ఈజీగా గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే పిండిని నానబెట్టుకొని పప్పుని నానబెట్టుకొని మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా ఇంకా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలన్నమాట. నీట్గా మిక్సీ పట్టుకోవాలి అన్ని నీట్గా. చూడండి, మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఆ పిండితోని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పిండిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్న మిశ్రమాలుగా వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. మీ ఇష్టం, షేప్స్ మాకైతే కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చాయి. మీరు మీకు నచ్చిన షేప్స్లో వేసుకోండి. మేమైతే ఇలానే ఎప్పుడైనా ఈ షేప్లోనే వేస్తాము. అండ్ సూపర్ క్రిస్పీ అండ్ సూపర్ టేస్టీ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి. ప్రాసెస్ లాంగ్ ఉన్నా కానీ రెసిపీ మాత్రం అదిరిపోతుంది. మస్ట్ ట్రై. ఇదంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి వేగాక వేరే దాంట్లోకి సపరేట్ చేసుకొని తినేయడమే. నాలాగా మాత్రం అంటూ తినేయకండి, చేయి కాలుతుంది. లాస్ట్లో చూడండి నా హ్యాండ్ ఎలా కాలిపోయిందో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రీతు. అండ్ అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం.